ఎన్నికల్లో ఓటమి ఖాయమైపోయిందని గుర్తించిన చంద్రబాబు విచక్షణ మరిచి మాట్లాడుతున్నారు. సభ్యతా సంస్కారం మర్చిపోయి సీఎం జగన్ కుటుంబంలోని మహిళలపై నీచపు మాటలు మాట్లాడారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు వైఎస్ జగన్ పేరు ఫోటో ఎందుకంటూ ఊగిపోయారు. మామకు వెన్నుపోటు పొడిచి ఆయన పేరిటున్న పథకాలని తన పేరిట మార్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ పథకాలన్నిటిపై తన ఫోటో ఉండాలని అనటం ఆయన కుటిల సంస్కారాన్ని మరోసారి బయటపెట్టింది. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? విన్నారు కదా చంద్రబాబు నీచపు మాటలు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మహిళల గురించి మాట్లాడిన మాటలు. ఓటమి ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోయిన చంద్రబాబు ఓడిపోతానన్న భయంతో ఇలా తిట్ల పురాణం వల్లించారు. అనకాపల్లి సభ సాక్షిగా సభ్యతా సంస్కారం మర్చిపోయి సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులపై నీచపు మాటలు మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు విని సభలో ఉన్న మహిళలంతా అవాక్కైపోయారు. ఇదేం భాష అంటూ చంద్రబాబును అసహ్యించుకుంటున్నారు మహిళలు. జగనన్న భూ అక్కంట. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? అంతేకాదు సంక్షేమ పథకాలకు సీఎం జగన్ పేర్లు ఆయన ఫోటో ఎందుకు పెట్టాలంటూ పిచ్చి ప్రశ్నలు వేశారు చంద్రబాబు. రాష్ట్రానికి భూములను జగన్ తాతలేమైనా ఇచ్చారా? ఇచ్చింది మా తాతలు అంటూ కారు కూతలు కూశారు. అంతేకాదు ఇది నా భూమి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నా ఫోటోలే ఉండాలని వ్యాఖ్యానించడం సభలో ఉన్న వారందరికీ ఆగ్రహం తెప్పించింది. పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఆస్తి, అవునా కాదా? ఎవరి ఫోటో ఉండాలి? నా భూమి పైన 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పథకాలకు వ్యక్తుల పేర్లు పెట్టే సంస్కృతి తీసుకువచ్చిందే టీడీపీ. ఎన్టీఆర్ హయాంలో కొన్ని పథకాలకు ఆయన పేర్లు పెట్టుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చేజిక్కించుకున్న చంద్రబాబు తనను తాను రాష్ట్ర దూతగా ప్రకటించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న పేరిట ఉన్మాదం వికృత రూపం దాల్చింది. 1, 2 కాదు, దాదాపు డజన్కు పైగా పథకాలకు చంద్రన్న పేరిట తన పేర్లు పెట్టుకున్న చంద్రబాబు ఎన్టీఆర్ మార్కులు తుడిచేశారు. చంద్రన్న వ్యవసాయ క్షేత్రం, చంద్రన్న బీమా, చంద్రన్న భరోసా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న కాపు భవన్, చంద్రన్న సంచార చికిత్స, చంద్రన్న దళిత బాట, చంద్రన్న రుణమేళ, చంద్రన్న చేయూత, చంద్రన్న ఉద్యోగ మేళా వంటి ఎన్నో పథకాలకు తన పేర్లు పెట్టుకున్నారు చంద్రబాబు. ఇలా తన పేర్లతో ఎన్నో పథకాలు ప్రారంభించిన చంద్రబాబు ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేశారు. అప్పటి నుంచి అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్న చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇన్నాళ్ళు కేవలం సంక్షేమ పథకాలపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా స్త్రీల పట్ల అసభ్య పదజాలాన్ని వాడేంతగా దిగజారిపోయారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళల పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.